నమస్తే. 'ఆపరేషన్ కగారు' ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో, ఈ నిన్న 19 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్ గూడా జరిగింది. అండ్ అలాగే మావోయిస్టుల నుంచి లెటర్ గూడా వచ్చింది. మాకు కొద్దిగా టైమ్ ఇయ్యండి. ఫిబ్రవరి వరకు మేము కంప్లీట్‌గా గన్ డౌన్ చేస్తాం. మేము జనజీవన స్రవంతిలో కలిసిపోతామని చెప్పి లెటర్ వస్తుందని చెప్పి మనందరం చూసినాం. ఇంకా ఇటు చూసుకుంటే రీసెంట్‌గా హిడ్మాన్ ఎన్‌కౌంటర్ చేసారు. సో, మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్‌లో చనిపోయారని చెప్పారు. ఈరోజు భారత మావోయిస్ట్ పార్టీ నుంచి ఒక లెటర్ గూడా రిలీజ్ చేసింది. వికల్ప్ పేరుతో. సో, అందులో కంప్లీట్‌గా ప్లాన్ చేసి, చిత్రహింసలు చేసి, పోలీసులు పట్టుకొని మరి హత్య చేశారని చెప్పేసి గూడా లెటర్‌లో బయటకొచ్చిన సో, మాట్లాడేది ఈ అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి మాజీ మావోయిస్ట్ జంపన్న గారున్నారు. నమస్తే. నమస్తే. ఫస్ట్‌గా ఈరోజు రిలీజ్ అయిన లెటర్ గురించి ఏం చెప్తారంటే ఆల్రెడీ మీరు లెటర్ అని చూస్తే గతంలో కూడా గురించి చెప్పారు. అది హత్య ఎన్‌కౌంటర్ కాదు అది హత్యనే అని చెప్పేసి. సో, ఈ లెటర్ సారాంశం మొత్తం చూసుకుంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ఈ లెటర్‌లో హ్మ్. ఈ లెటర్ సంబంధించింది దాదాపు 15 రోజులుగా నేను వివిధ ఇంటర్వ్యూలో లేదా మీ ఛానల్‌లో ఒకటి కూడా నేను అవును. ఇప్పటికే స్పష్టం చేసినది. అది పట్టుకొని చంపిండ్రు అనే హ్మ్. విషయాన్ని కూడా నేను చెప్పినది. అది అవును. అల్లూరు జిల్లా లోపట అది ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఫైర్ కాదది. హ్మ్. హ్మ్. అది ఎన్‌కౌంటర్ కాదు. పట్టుకొని చంపారు కాబట్టి అది బూటకం ఎన్‌కౌంటర్ అనే విషయము. హ్మ్. అంటే నేను డే 1 చెప్తున్న విషయాలే తిరిగి మరొకసారి ఏందంటే మావోయిస్ట్ పార్టీ డీకేఎస్‌జెడ్‌సీ హ్మ్. వికల్ప్ పేరుతోటి ఏందంటే ప్రకటన ఈరోజు మధ్యాహ్నం వచ్చిందది. అవును. ఇది అంటే దాంట్లో కూడా అంటే ఒకటో బూటకం ఎన్‌కౌంటరు. హ్మ్. అంటే ఆ ఎన్‌కౌంటర్ కారణం ఎవరు అనేది అందులో చెప్పిర్రు. అంటే ఇన్ఫార్మర్లు ఎవరు అనే అవును. విషయాన్ని చెప్పిండ్రు. రెండోది ఏందనంటే దాంట్లో అంటే అంటే దేవ్‌జీ తర్వాత సంగ్రామ్ అవును. మల్లారాజిరెడ్డి హ్మ్. వీళ్ళిద్దరూ అంటే అరెస్ట్ అయిండ్రు. పోలీసుల చేతిలో ఉన్నారనేది ఏదైతుందో ప్రచారం. హ్మ్. దీన్ని వీళ్ళు ఇందులో పట్ట అది కాదు. క్షేమమే ఉన్నారనేది ఏందంటే ఇందులో పట అవును. చెప్పిర్రది. క్లారిటీ ఇచ్చింది. మూడో విషయం ఏందనంటే దాంట్లో పట అంటే ఈ ఎన్‌కౌంటర్‌కు దేవ్‌జీ కారకుడంటూ హ్మ్. అంటే మనీష్ కుంజాం, హ్మ్. తర్వాత సోని సోడి. హ్మ్. మనీష్ కుంజాం అని సిపిఐ నాయకుడు గుండి వేరే పార్టీ పెట్టుకున్నాడు. వీళ్ళిద్దరు చేసిన ప్రచారము ఇది ఎట్లా ప్రచారం దుష్ప్రచారం అనే దాన్ని హ్మ్. ఈ 3 విషయాలు. తర్వాత దాంతో పాటుగా ఇడుమ సరెండర్ కోసం పోయిండు అనేది కూడా ఇది తప్పు అనేదేదో నాలుగో విషయాన్ని కూడా ఏందంటే వాళ్ళు అందులో పేర్కొనడం జరిగింది. మొదటగా అంటే మొదటగా ఫస్ట్ ఏదైతుందో ఇది బూటకం ఎన్‌కౌంటర్ అనేది ఏదైతుందో వాళ్ళు చెప్పిన తీరు ఏదైతుందో హ్మ్. అంటే 27వ తారీఖు ఇడుమ హ్మ్. అంటే పోయిండు ఇక్కడి నుంచి దండకార్యం నుంచి బయటికి పోయిండు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అవును. తర్వాత ఆ సందర్భంగా 27 కాకుండా 15వ తారీఖు నవంబర్ 15వ తారీఖు వాళ్ళు అరెస్ట్ అయినరు. హ్మ్. దానికంటే ముందు గూడా అంటే కంపెనీ సే రెండో దాంట్లో పట కోసాల్ అని చెప్పి హ్మ్. ఆయన నవంబర్ 9కి అరెస్ట్ అయ్యి హ్మ్. అంటే అరెస్ట్ కాదు సరెండర్‌కి పోయి హ్మ్. తర్వాత పోలీసుల చేతిలో ఉండి కొన్ని విషయాలు చెప్పిండు. హిడ్మాకి ఆ! ఆ! సంబంధించినవన్నీ లీక్స్. చెప్పిండు. దీని నుంచి ఏందంటే వెంటనే ఇడుమలను అలర్ట్ చేయడానికి కూడా వీళ్ళు ఇక్కడి నుంచి ప్రయత్నం చేసిర్రు. హ్మ్. అయితే ఈలోపు ఏందంటే వాళ్ళు ఇడుమా గాని, తర్వాత టెక్ శంకర్ గాని, లేదా మరికొంతమంది 50 మంది హ్మ్. గూడా. హ్మ్. ఈ 3 రకాలుగా హ్మ్. ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వేరు వేరుగున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళను అంటే అప్పటికే వాళ్ళు కూడా ఇన్ఫార్మర్‌ల చేతుల్నే ఉన్నారు. అంటే వీళ్ళని ఎవరైతే తీసుకుపోయినరో హ్మ్. అంటే దాంట్లో ఒక బిల్డర్ ఉన్నాడు. ఒక ఐటీడీఏ కాంట్రాక్టర్ ఉన్నాడు. తర్వాత ఇంకొక అతను కూడా ఏందంటే మన ఆహ్, ఏంటిదంటే మన అంటే మన ఏంటిది ఆహ్, అటు ఇంకొక కాంట్రాక్టరు. ఈ ముగ్గురు కూడా ఏందంటే వీళ్ళని నమ్మించి అంటే దానికి అక్కడికి తీసుకుపోయిందనే విషయాన్ని చెప్తూ హ్మ్. వీళ్ళ మూలం కూడా ఏందంటే ఈ అరెస్ట్ అయ్యి ఎన్‌కౌంటర్ అయ్యారనే విషయాన్ని కూడా వాళ్ళు అందులో కూడా చెప్పడం జరిగిందది. హ్మ్. అంటే ముగ్గురు ప్లస్ కోసాలు అవును. నలుగురు ఇన్ఫార్మర్ల మూలంగా వీళ్ళు హిడ్మా. పట్టుబడి అంటే వీళ్ళు పూటకు ఎన్‌కౌంటర్‌కి గురైండ్రు. దీంట్లే హ్మ్. అంటే ఒక వంక కేంద్రానికి ముందే తెలుసు. ఆ! ముందే తెలుసు కాబట్టి ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి అయిన విజయ్ శర్మ గూడా వాళ్ళ ఇంటికి వెళ్లి. నాటకీయంగా అక్కడికొచ్చి హ్మ్. భోజనం చేసి సరెండర్ కమ్మని చెప్పి నాటకీయంగా మాట్లాడిండు. హ్మ్. కానీ వాస్తవానికి ఏందంటే ముందే హ్మ్. ఇదంతా ఒక ప్లాను హ్మ్. కేంద్రము వివిధ రాష్ట్రాల హ్మ్. ప్లాన్‌లో భాగంగా ఏందంటే వాళ్ళని చంపిండ్రు అనే విషయాన్ని ఇక్కడ ఒక మొదటి పాయింట్ చెప్పిర్రు వాళ్ళు. హ్మ్. ఇక నెక్స్ట్ రెండో విషయం కూడా ఏందంటే ఇప్పుడు ఈ ఈ ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయ్యి చంపబడితే అంటే దీంట్లో సరెండర్ కావడానికి వచ్చిండనేదో మనీష్ కుంజాం గాని లేదా ఇంకొక వార్త కూడా ఒక జర్నలిస్ట్‌కు ఇడుమ ఉత్తరం రాసేండు రాసినట్టుగా అని చెప్పి. ఏదైతుందో ఒక ప్రచారంలో తీసుకొచ్చిర్రో
ఇది కూడా ఒక బూటక ప్రచారము. అంటే ఇడుమాను ఒక రకంగా ఆయన యొక్క ఒక హీరో వర్షిప్‌ను ఏదైతే ఒక ఒక ప్రజల నాయకుడిగా ఉన్న దాన్ని కొంత దాన్ని మసకపరచడానికి ఈ రకంగా వాళ్ళు అంటే చేసిర్రది. అది హ్మ్. తప్పుడు ప్రచారం. అది కాదది. అవును. అంటే ఇడుమా అనేదైతే ఎప్పుడు కూడా సరెండర్ కావడానికి ఆలోచించలేదు. తను పోరాటానికి ఆలోచించిన ఒక నాయకుడు, ప్రజానాయకుడు. కాబట్టి ఇది తప్పుడు ప్రచారం అనేదాన్ని వాళ్ళు ఖండించారు. తర్వాత మరోటి ముఖ్యంగా దాంట్లే అదే మనీష్ కుంజామ్ గాని, సోనీ సూద్ గాని అంటే దేవ్‌జీనే అంటే పార్టీ మిలిటరీ చీఫ్‌గా కొనసాగుతున్న దేవ్‌జీ హ్మ్. అలియాస్ తిరుపతి వీళ్ళే ప్లాన్ ప్రకారంగా ఏందంటే ఇది పట్టిచ్చిండ్రు. సరెండర్ కోసం పంపించి చంపించిండ్రని కూడా ఇదొక ప్రచారం జరిగింది. దుష్ప్రచారం ఇది. విష హ్మ్. ప్రచారం ఇది. కాబట్టి ఇదంతా కూడా ఏందంటే దాంట్లే మనీష్ కుంజామ్ వాస్తవంగా చాలా కాలం నుంచి కూడా ప్రభుత్వానికి మద్దతు చేస్తున్నాడు. హ్మ్. ఎన్‌కౌంటర్‌లకు మద్దతు చేస్తున్నాడు. రాజ్యానికి మద్దతు చేస్తున్నాడు. కాబట్టి అంటే రాజ్యం యొక్క ప్లాన్‌లో భాగంగా మనీష్ కుంజాము ఈ ప్రచారం చేసిండు. అయితే సోనీ సోడి మరి అంటే ఆమె ఎన్‌కౌంటర్‌లు ఖండిస్తుంది. పట్టుకొని చంపినట్టు చెప్పింది. కానీ ఇక్కడ మాత్రము అంటే ఇడుమా చనిపోయిన సందర్భంగా ఆమె మాట్లాడింది చాలా తప్పుడు మాట. ఎందుకు మాట్లాడిందో ఆమె జవాబు చెప్పుకోవాలి. హ్మ్. అంటే అక్కడ ప్రజా సంఘాలు ఇతరులు కూడా చెప్పేవాళ్ళే. కానీ ఈమె కూడా ఆ ప్రచారం చేయటానికి కారణం ఏంటో ఆమె జవాబు చెప్పాలనే విషయాన్ని అందులో పూట పేర్కొనడం జరిగిందది. కాబట్టి ఇందులో అంటే ఒక వంక అంటే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారనే విషయాన్ని కూడా దేవ్‌జీ గాని లేదా మల్లరాజు రెడ్డి క్షేమంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఇందులో పూట హ్మ్. పేర్కొనడం జరిగింది. మొత్తంగా చూసినప్పుడు ఏందంటే ఇది అంటే ప్రధానంగా ఈ 18 రోజులుగా 15 రోజులుగా ఎన్‌కౌంటర్ సంబంధించిన వాటిపైన ఏవైతే ఒక అనుమానాలు రకరకాల ప్రచారాలు అవుతున్నాయో వీటిని అంటే ఇందులో పూట క్లియర్ చేయడం అనేది ఇందులో పూట జరిగిందది. సో, ఇంకో విషయం చూసుకుంటే మావోయిస్ట్‌లు రీసెంట్‌గా గూడా వాళ్ళు లెటర్ రాసిర్రు. సో, మాకు ఫిబ్రవరి వరకు టైం ఇయ్యండి. మేము కంప్లీట్‌గా గన్ డౌన్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో, మాలోళ్ళు మనం మాట్లాడుకొని బయటకొస్తామని చెప్పారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా సో, సుమారుగా 19 మందిని రీసెంట్‌గా ఎన్‌కౌంటర్ చేసిన పరిస్థితి. ఏం చెప్తారన్న దానికి? ఇప్పుడు అది ఆ లెటర్ రాసిందో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఛత్తీస్‌గఢ్. కమిటీ. అంటే సరిహద్దు లోపట మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల సరిహద్దు లోపట ఒక కమిటీ అది. హ్మ్. ఎంఎంసీ అంటారు దాన్ని. హ్మ్. ఇప్పుడు అదే ఛత్తీస్‌గఢ్ లోపట డీకే కమిటీ పేరు మీద ఒక పార్టీ శాఖ ఉంది. ఇక్కడ అంటే మొదటి నుంచి మావోయిస్ట్ పార్టీ అంటే దాని యొక్క ఒక ఎక్కువగా ఆర్గనైజేషన్ అనేది ఎక్కడ డీకే దండకారణ్యం. హ్మ్. ఇప్పుడు జనతన సర్కార్లు ఉండడం గాని, లేదా అక్కడ జరిగే యాక్షన్‌లు, యుద్ధాలు ఇవంతా కూడా దండకారణ్యం. హ్మ్. దండకారణ్యం వేరు. దండకారణ్యం ఛత్తీస్‌గఢ్‌లో భాగం ఉన్నప్పటికీ దండకారణ్యం వేరు. హ్మ్. కానీ ఇప్పుడు ఎంఎంసీ వేరు. అంటే ఎంఎంసీ అనేది కూడా ఏందంటే ఈక్వల్ టు తెలంగాణ కమిటీ, ఈక్వల్ టు డీకే కమిటీ, ఈక్వల్ టు ఒరిస్సా, జార్ఖండ్ లాంటిదన్నట్టు. హ్మ్. కాబట్టి ఇదొక రాష్ట్ర కమిటీ, స్పెషల్ జోనల్ కమిటీ అంటది. అయితే ఉద్యమరీత్యా దండకారణ్యంతో పోల్చుకుంటే తక్కువుంటది. హ్మ్. చాలా తక్కువుంది. కానీ అయినప్పటికీ కూడా ఏందంటే అక్కడ చాలా కాలం నుంచి ఉద్యమం ఉంది. అయితే అందులో నుంచి అనంత్ అని చెప్పిందంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అక్కడ రాష్ట్ర కమిటీ యొక్క ప్రతినిధిగా హ్మ్. తనొక స్టేట్మెంట్ ఇచ్చింది వాస్తవే. మొదటగా ఫిబ్రవరి 15 అన్నాడు. అవును. తర్వాత మళ్ళీ అక్కడున్న ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వము తర్వాత అది కాదు. ఇంత టైం ఎందుకనంటే మళ్ళీ జనవరి 1 అన్నాడు. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ కూడా ఏందంటే ఆలోచించుకొని మరొక 11 మంది హ్మ్. అక్కడున్న వాళ్ళు అనంత్‌తో సహా వాళ్ళొచ్చేసి ఏందంటే సాయుధ పోరాట విరమణ ప్రకటించి వాళ్ళు బయటకొచ్చిర్రు వాళ్ళు. హ్మ్. కాబట్టి ఇంకా కొంతమంది ఉన్నారు అదే ఎంఎంసీ ప్రాంతంలో కూడా ఉన్నారు. హ్మ్. కాబట్టి అది ఏదైతే ఉందో అది వేరే విషయము. హ్మ్. ఇప్పుడు జరిగిన నిన్న జరిగిన ఎన్‌కౌంటర్ అనేది వేరే విషయము. హ్మ్. నిన్న జరిగింది ఎక్కడ? డీకే దండకార్యంలో భాగంగా హ్మ్. అంటే బైరాన్‌గఢ్ అంటే బిజాపూరు, బైరాన్‌గఢ్ హ్మ్. ప్రాంతంలో కూడా రైట్ సైడ్ ఇంద్రావతి నదికి ఇటు సైడ్ ఉండేది. హ్మ్. లేకపోతే కిరండల్ మైనింగ్స్ ఉన్నాయి. కిరండల్ మైనింగ్ దాదాపు 50, 60 సంవత్సరాల నుంచి అక్కడ కొనసాగుతున్నాయి. హ్మ్. కాబట్టి ఈ ప్రాంతంలో కూడా అక్కడ జరిగింది. నిన్న ఉదయం 9 గంటల నుంచి హ్మ్. సాయంత్రం జరిగింది. ఇవాళ కూడా మార్నింగ్ జరిగిందని చెప్తుండ్రు. వాస్తవం ఇవాళ మార్నింగ్ జరిగిందా లేదా తెలవదు గానీ అది మాత్రం అది ఒక నిన్న జరిగింది అంటే మనకు ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఫైర్ లాగానే అంటే ఏదో బూటకము ఫస్టే వాళ్ళని పట్టుకొని చంపినట్టు కాకుండా హ్మ్. అంటే ఎందుకంటే ఆయుధాలు దొరికినాయి ఒకటి అక్కడ మనకు కనపడుతున్న విషయము. ఎల్ఎంజీ, హ్మ్. ఎస్ఎల్ఆర్, AK-47, 303 వగైరా. హ్మ్. అవి మాత్రమే కాదు అంటే పోలీసులు కూడా ముగ్గురు చనిపోయిర్రు. హ్మ్. ఇద్దరు గాయపడిండ్రు. హ్మ్. చాలా కంటిన్యూ ఫైరింగ్స్ అనేటివి జరిగినాయి. తర్వాత అంటే దీంట్లో డీసీ మెంబర్ వెళ్ళాలని హ్మ్. వెళ్ళాలు అని చెప్పి చాలా సుదీర్ఘ కాలం నుంచి హ్మ్. అంటే పనిచేస్తున్న నాయకుడు ఆయనే. హ్మ్. ఆదివాసీ నాయకుడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏందంటే అది ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఫైర్ లాగానే ఉంది. అయితే మిగిలిన దాంట్లో బట్టి కూడా అంటే మనం చాలా సందర్భాలు వింటున్నాం మనం.
నిజమైన మావోయిస్టులతో పాటుగా నిజమైన ఫైరింగ్ తో పాటుగా కూడా ఉమ్, కొన్ని సందర్భాల్లో వాళ్ళకు తోడుగా అక్కడ మిలిషియా వాళ్ళను ప్రజలను పట్టుకొని చంపడం కూడా ఉమ్, అంటే అలాంటివి కూడా మావోయిస్ట్ పార్టీ స్టేట్మెంట్లు ఇచ్చినవి కూడా ఉన్నాయి. ఉమ్, కాబట్టి ఏంటి అనేది అయితే మావోయిస్ట్ పార్టీ ప్రకటన చేస్తే తప్ప మనకు ఉమ్, పూర్తిగా అర్థం కాదు. ఏదైనా అదే ఫైరింగ్ అయితే అయిన మాట వాస్తవం. అది ఉమ్, అది 18 లేదా ఇప్పుడు 20 కూడా అని అంటుండ్రు. ఉమ్. ఇది అక్కడ జరిగిన ఘటనకు సంబంధించిన విషయం. సో ఫైనల్‌గా చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఇటు కంప్లీట్‌గా ఆపరేషన్ కగార్ అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఎన్‌కౌంటర్స్ జరుగుతున్నాయి. కొన్ని బూటకపు ఎన్‌కౌంటర్స్ అని చెప్పేసి కొన్ని జరుగుతుంటాయి. కొన్ని క్రాస్ ఫైరింగ్ కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్ట్ పార్టీ ఎంత బలంగా ఉంది? అండ్ వాళ్ళు వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయా? లేకుంటే ఇంకా అట్లా అడవిలో ఉండి, అరణ్య వాసంలో ఉండి పోరాటం చేసే ఛాన్స్ ఉందా? ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ మనము వాస్తవంగా అది 50 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్న యుద్ధం అది. ఆ హ్మ్. యుద్ధం లోపట ఆ, అది వాళ్ళకి ఎన్కౌంటర్లు వాళ్ళు నష్టపోవడం ఇది కొత్త కాదు. అది హ్మ్. గత 50 ఏళ్ల కాంచి పార్టీ పుట్టినప్పటి నుంచే ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. బూటకం ఎన్కౌంటర్లు కూడా కొనసాగుతున్నాయి. మన తెలంగాణ పల్లెల లోపట చాలా గ్రామాల లోపట ఇప్పుడు అన్ని జిల్లాలు, అది మెదక్ కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, హ్మ్. అనేకమైన హైదరాబాద్ లోపల ఎన్కౌంటర్లు అయినాయి, వరంగల్ అయినాయి, తర్వాత ఆంధ్రలో అయినాయి, ఇవన్నీ మనం చూస్తే. హ్మ్. కానీ అయితే ఈ సంవత్సరాల కాలంలో చాలా అతి తీవ్రంగా అయినాయి, ఎన్కౌంటర్లు అయినాయి, తర్వాత బూటకం ఎన్కౌంటర్లు అయినాయి, చాలా ఘోరమైన హత్యాకాండ కూడా కొనసాగుతుంది. మరొక వంక మావోయిస్ట్ పార్టీ నుంచి కూడా వాళ్ళు బయటికి రావడం, హ్మ్. ఆ సాయుధ పోరాటాన్ని వదిలేసి వాళ్ళు బయటికి రావడం, వాళ్ళు బయటకు వచ్చేదాన్ని సరెండర్ అంటారా, లేకపోతే సాయుధ పోరాటం విరమనంటారా, లీగల్ అంటారా అనే పదాలు వేరు అవి. హ్మ్. ఏదన్నప్పటికీ ఏంటంటే వాళ్ళు లీగల్ కావడమే. ఏ రకంగా అయినప్పటికీ వాళ్ళు చట్టబద్ధ, లీగల్ అంటే చట్టబద్ధం కావడం. అవును. అంటే రాజ్యాంగ వ్యతిరేకం అనే దాని నుంచి చట్టబద్ధం కావడం అనేది ఉంటుంది. హ్మ్. కాబట్టి ఒక రకంగా చూసినప్పుడు మావోయిస్ట్ పార్టీ ఈ సంవత్సర కాలంలో కూడా చాలా తీవ్రమైన నష్టాలు పొందింది. హ్మ్. అంటే మావోయిస్ట్ పార్టీ చాలా బలహీనపడింది హ్మ్. అనే విషయాలు కూడా మనకు అర్థమవుతున్నది. అవును. అంటే ప్రజా ఉద్యమాలు కూడా కొనసాగటం లేదు, రిక్రూట్మెంట్ కూడా పార్టీలో బట్టి కూడా అది లేదనే విషయాలు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడున్న స్థితిలో అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు సరే ఈ నష్టాలు ఉన్నప్పటికీ కూడా మేము తప్పనిసరిగా అంటే గత చరిత్రలో పూట ఇలాంటి అనుభవాలు కూడా మావోయిస్ట్ పార్టీకి కొత్త కాదు ఇది. హ్మ్. ఆ, ప్రపంచంలో ఏ విప్లవోద్యమాలైనా ఇది కొత్త ఏం కాదు అది. కాబట్టి మేము తిరిగి వాటి నుంచి ఏంటంటే మేము మళ్ళీ పురోగమిస్తాం, మేము ముందుకు పోతాము, మేము ప్రజలపైన విశ్వాసం ఉంచి, సిద్ధాంతమైన విశ్వాసం ఉంచి మళ్ళీ మేము ముందుకు తీసుకుపోతామనే విషయాన్ని వాళ్ళు పదే పదే వివిధ సందర్భాలు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు హ్మ్. ఇప్పుడు లెటర్ రిలీజ్ చేసిన దాంట్లో బట్టి కూడా నిరాశపడకండి, నష్టాల నుంచి సరెండర్ నుంచి నిరాశపడకండి, తప్పనిసరిగా పురోగమిస్తాము హ్మ్. అనే విషయాన్ని వాళ్ళు చెప్తుండ్రు. కాబట్టి ఏం జరుగుతుంది అనేది అయితే బయట ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే మీరు అనవసరంగా చనిపోవద్దు, హ్మ్. మీరు బయటికి రండి, మీరు ప్రజలు, మీ త్యాగాలు గొప్పయి, మీరు ప్రజల కోసం పోయినరు, మీరు నిస్వార్థంగా పనిచేస్తుండ్రు, మీరు ఈ ఈ మొత్తం భారతదేశంలో బట్టి కూడా ఎవరు కూడా మిమ్మల్ని పోల్చే విధంగా ఏ పార్టీలు కూడా లేవు. మొత్తం కంప్లీట్గా కుటుంబాలను, ఆస్తులను, అంతస్తులను అన్నీ వదిలి మీరు ఏదైతే మీ త్యాగం చేయడం చాలా గొప్పది. హ్మ్. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో బట్టి ఏంటంటే మీరు ఇవాళ ఈ రాజ్యం చేస్తున్న తప్పే, రాజ్యం చేస్తున్న బుటకంతో ఖండితం, హ్మ్. తప్పది. కానీ అయినప్పటికీ కూడా మీ బలం రీత్యా ఇవాళ సమాజం కూడా మీకు యుద్ధానికి అనుకూలంగా లేదు. కాబట్టి మీరు బయటికి వచ్చి ఇక్కడ పని చేయండి. బయటకు వచ్చి అంటే సరెండర్ కావడము లేదా సాయుధ పోరాటం విరమణ తప్పు కాదు. మీరు ప్రజానీకంలో కూడా పనిచేయడం అనేది ఉందో ఇక్కడికి వచ్చి కూడా మీరు పని చేయొచ్చు. ఇక్కడికి వచ్చి కూడా ఏంటంటే మీ రాజకీయాల సిద్ధాంతాల్ని మీరు ప్రచారం చేసి ప్రజల కోసం పని చేయండి అని అనేక మంది విజ్ఞప్తి చేస్తున్నారు. నేను కూడా అందులో భాగంగా కూడా నేను చాలా కాలం నుంచి కూడా చెప్తున్నా. అది అందరికీ వాళ్ళకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి అయితే మనం ఏం చెప్పినప్పటికీ మరి వాళ్ళు పనిచేసే వాళ్ళు. హ్మ్. కాబట్టి అది వాళ్ళు నిర్ణయించుకునే విషయం అది. హ్మ్. ఇక మరి వాళ్ళు ఏ రకంగా ముందుకు పోతారనేదో ఇప్పటికిప్పుడు ఏందంటే మనమేమి ఒక్కరోజు 2 రోజుల పూట ఇది అయిపోయిందని మనమే తీర్పులు చెప్పలేము మనం. అవును. అంటే వాళ్ళ పార్టీ ఉంది. ఎంతుంది అనేది వేరే విషయం. హ్మ్. ఎంతుందనే కంటే కూడా వాళ్ళు పుట్టినప్పుడు ముగ్గురే ఉన్నారు, 30 మంది ఉన్నారు గదా! అవును. దాంతో పోల్చుకుంటే చాలా ఇంకెక్కువనే ఉన్నట్టే ఇప్పుడు. అవును. అవును. అంటే దేశంలో కూడా ఒక అభిమానం కూడా వాళ్ళకుంది. హ్మ్. కాబట్టి వాళ్ళు ఎట్లా చేస్తారు? అంటే మన అంచనా, నా అంచనా వేరు. కానీ హ్మ్. వాళ్ళు ఎట్లా చేస్తారనేది అది మనం గమనించవలసిందే. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.